వరి కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పత్తిలో దిగుబడులు తగ్గుతున్నాయి. మిరపలో చీడపీడల ఉధృతి అధికమై పెట్టుబడులు పెరిగి సాగు భారంగా మారుతోంది. పంట దిగుబడులు చేతికి అందొచ్చినా మార్కెట్లో గిట్టుబాటు లేక రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా సిద్దిపేట జిల్లా రైతులు ఆయిల్ పామ్ తోటల సాగుకు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో సాగుకు ముందుకొస్తున్నారు. మొక్క ఒక్కసారి నాటితే సుదీర్ఘకాలం దిగుబడిని అందిస్తూ ఉండడం, 4 ఏళ్ల వరకు అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండడంతో నష్టాల సాగును వీడి పామాయిల్ పెంపకానికి శ్రీకారం చుడుతున్నారు. ఆయిల్ పామ్ సాగు కోసం గతంలోనే సిద్దిపేట జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్న రైతులు ప్రతి ఏటా నష్టపోవాల్సి వస్తోంది. ఆయిల్ పామ్ సాగు చేస్తే లాభాల బాట పడతారని అవగాహన కల్పిస్తూ రైతుల వద్ద నుంచి వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు గ్రామాన ఏఈఓలు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలం, నంగునూరు మండలం, చిన్నకోడూరు, నారాయణపేట మండలాల్లో ఆయా గ్రామాల్లో రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ తోటలను జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సందర్శిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఈ పంటను సాగు చేయడానికి సబ్సిడీలను అందించి ప్రోత్సహిస్తోంది. ఈ ఆయిల్ పామ్ ను సాగు చేయటం వల్ల రైతులకు కూడా మంచిగా లాభాలు వస్తున్నందున సిద్దిపేట జిల్లా రైతులు ఈ పంటను సాగు చేయటానికి మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తర్వాత సిద్దిపేటలో అత్యధికంగా ఆయిల్ పామ్ పంటను పండిస్తున్నారు. ఆయిల్ పామ్ చట్టం 1993 ద్వారా రైతుల ప్రయోజనాల పరిరక్షణ కల్పించబడుతుందని, గెలల కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా ఆయిల్ పామ్ రైతులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు చెల్లింపులు జరుగుతాయని రాష్ట్ర ఆయిల్ పామ్ వెల్ఫేర్ సొసైటీ సంఘం ఉపాధ్యక్షులు ఎడ్ల సోమిరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ తోటలను పెంచాలని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మా గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న ఆదేశాల మేరకు ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున గత 2 సంవత్సరాల నుంచి ఆయిల్ ఫామ్ తోటలను పెంపడానికి ఎన్నో అవగాహన కార్యక్రమాలు, రైతులను పిలిచి ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలను, వాళ్ళను, ఇంకా దీనికి సంబంధించిన పండించినటువంటి రైతులను ఖమ్మం నుంచి, అశ్వరావుపేట నుంచి అక్కడి నుంచి కూడా తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు పెట్టిన సభలలో అక్కడి నుంచి వచ్చిన రైతులు వారు చెప్పిన విషయాల్లో, మరి ప్రభుత్వం చెప్తున్న విషయాల్లో కూడా ఆయిల్ ఫామ్ తోట పెంచడం వలన ఎంతో అధిక లాభాలు మన రైతులు పొందుతూ ఉన్నారు. మరి అక్కడ అశ్వరావుపేటకు కూడా ఇక్కడి నుంచి మేము పెద్ద ఎత్తున మన సిద్దిపేట జిల్లా నుంచి గౌరవ మంత్రి గారు బస్సులు కేటాయించి వారిలో రైతులందరూ కూడా మనం తీసుకుపోయి అక్కడ గత 2 సంవత్సరాల కింద మాకు అక్కడ పర్యటించి పర్యటనలో పూర్తిగా అక్కడ అవగాహన చేసుకున్నాం. మేము ఆయిల్ పంట పెంచడం వల్ల ఎంత లాభదాయకంగా ఉన్నారు వాళ్ళు, ఎంత సంతోషంగా ఉన్నారు రైతులు అనేది అక్కడ మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వాటిని చూసిన తర్వాత ఇక్కడ కూడా గాలిలో తేమ శాతం బ్రహ్మాండంగా ఉంది. మరి ఎందుకంటే 3 ప్రాజెక్టులు ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో 3 ప్రాజెక్టులు కావడం వలన గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఆయిల్ ఫామ్ తోటలు పెంచడం ఎంతో లాభదాయకమని మరి మంత్రి గారు ఆదేశించిన వెంటనే ఇక్కడ రైతులందరం కూడా అక్కడ పోయి నేర్చుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈసారి ఈ జిల్లాలో ఇక్కడ దాదాపుగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కలిపి మొత్తంగా దాదాపు 2001 మంది నుంచి 2300 మంది వరకు రైతులు కూడా ఈ యొక్క ఆయిల్ ఫామ్ తోటలు పెంచడం జరిగింది. దాదాపుగా 8500 ఎకరాలు ఈ జిల్లాలో నాటడం కూడా జరిగింది. మరి దీంట్లో లాభదాయకం నిజంగా రైతులు గ్రహించాలి. పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు కూడా అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చెప్తా ఉన్నాం కూడా. ఇలా ఈ ఎన్ఆర్ఈజెస్ ద్వారా కూడా మనం చెట్టు మొక్క పెంచడం వలన మన ప్రభుత్వం నుంచి ఎంతో ప్రోత్సాహం ఉంది. మొక్క తీయడం కావచ్చు, మొక్క నాటడం కావచ్చు, మొక్క తీసుకురావడంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో మనకు ప్రభుత్వం నుంచి ఇలా మనకు సబ్సిడీ వస్తూ ఉన్నది 5 ఎకరాల రైతులకైతే. అదేవిధంగా హార్టికల్చర్ నుంచి కూడా 1 ఎకరానికి 4200 రూపాయలు ప్రతి సంవత్సరానికి మనకు రావడం జరుగుతూ ఉంది రైతుకు. అదేవిధంగా రైతు బంధు కూడా వస్తూ ఉంది. మన రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పామాయిల్ అవసరం కాగా ప్రస్తుతం 39,346 టన్నులు మాత్రమే
ఉత్పత్తి జరుగుతోందని, ఈ కొరతను అధిగమించడానికి 2.5 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయాల్సి ఉందని వారు తెలియజేశారు. 3-4 సంవత్సరాల వరకు మన క్రాప్ వచ్చే టైం 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4 సంవత్సరాల వరకు మనం కనుక చెట్లను మంచిగా నాటితే 30 సంవత్సరాల వరకు మనకు పోషిస్తుంది మనకు ఆ చెట్లు. ఒక ఎకరం ఇలా ఉన్నటువంటి రైతు అక్కడ మేము చూసిన అక్కడ అశ్వరావుపేటలో 1,50,000 రూపాయల వరకు తనకు ధర వస్తూ ఉంది. అంటే మనం ఏ వరి పంట పండించినా రాదు, లేకపోతే మొక్కజొన్న వేసినా రాదు, ఏ పంటలు వేసినా కష్టం బోంగా అన్ని బోంగా మనకు సంవత్సరానికి 50,000 కూడా మిగలడం లేదు ఆ పంటలు వేయడం వల్ల. మరి ఇలా ఆయిల్ ఫామ్ తోట పెంచడం వల్ల మనకు ఒక ఎకరానికి 1,50,000 రూపాయలు మనకు లాభం వస్తూ ఉన్నది. మరి దానికి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాకు నంగనూరు మండలంలో నర్మేట గ్రామంలో గౌరవ మంత్రి గారు ఈ యొక్క ఆయిల్ ఫ్యాక్టరీని కూడా ఇక్కడనే నిర్మించడం జరిగింది. మనకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఉంటుంది. దీనికి ఫ్యాక్టరీ వరకు మనకి గెలలు వచ్చిన స్టార్ట్ అయిన కాంచెల్లి ప్రతి గెలకు మనకు ట్రాన్స్పోర్ట్ కూడా ఆయిల్ ఫెడ్ వాళ్ళే మనకు ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా వెంటనే డబ్బులు కూడా ప్రతి సోమవారం గురువారం గెలకు మన బైబ్యాక్ కూడా వేసుకుని ఆయిల్ ఫెడ్ వాళ్ళు మనకు రైతుకు బైబ్యాక్ కూడా వేసుకొని బైబ్యాక్ మనకు అంటే పక్కా ఇస్తారు, మనకు అగ్రిమెంట్ కూడా ఇస్తున్నాం, మేమే ఖరీదు చేస్తాం, మేమే కొంటాం అనేది కూడా ఆయిల్ ఫెడ్ వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చి 4వ సంవత్సరం వచ్చి క్రాప్కు మనకు డబ్బులు వెంటనే వచ్చేసే అవకాశం ఉంది. మనం 4వ సంవత్సరము ఈ పంట 4 నుంచి 5 టన్నులు వస్తుంది. 5వ సంవత్సరం నుంచి 7 నుంచి 8 టన్నుల వరకు వస్తుంది. 6వ సంవత్సరం నుంచి 10 టన్నులు, 7వ సంవత్సరం నుంచి అయితే 12 టన్నుల పైన వస్తుంది. ఇంకా రైతు మంచిగా దానికి జీవామృతం లాంటివి కానీ లేకుంటే పెండ కానీ మంచి ఎరువులు కానీ మంచిగా వేస్తే ఇంకా 14-15 టన్నులు కూడా వచ్చే అవకాశం మనకున్నది. పెద్ద ఎత్తున దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకే వస్తుంది ఒక రైతుకు ఒక ఎకరానికి అనేది ఇది సత్యం. ఆయిల్ పామ్ పంట మార్కెటింగ్లో ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండదని, ఆయిల్ పామ్ చట్టం ద్వారా గెలలు కొనుగోలు బాధ్యత నేరుగా ప్రభుత్వ రంగ సంస్థలే కొనడం రైతులకు మేలు కలిగే అంశమని, పండిన పంటకు ఖచ్చితమైన ధర వస్తుంది అని చెబుతున్నారు ఆయిల్ పామ్ వెల్ఫేర్ సొసైటీ రైతులు. మొదటి 4 సంవత్సరాలు కూడా మనం అంతర పంటలు వేసుకోవచ్చు. బొబ్బెర వేసుకోవచ్చు, పల్లి వేసుకోవచ్చు, లేదా సోరకాయ చెట్లు కావచ్చు, ఇలా కూరగాయల చెట్లు కూడా మనం 4 సంవత్సరాలు కూడా వేసుకుంటే మంచి ఆదాయం కూడా వస్తూ ఉంది. అంటే నష్టపోవడం అనేది లేదు ఇందులో. కాబట్టి రైతులందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాల ద్వారా రైతులు ముందుకు వచ్చి నాటుతూ ఉన్నారు. ఇంకా నీళ్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ గౌరవల్లి ప్రాజెక్టు కాబోతూ ఉంది. ఇటు మనకు రంగనాయక సార్, అటు మల్లన సార్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి పుష్కలమైన వాటర్ ఉంది. భూగర్భ జలాలు కూడా పెరిగినాయి కాబట్టి పెద్ద రైతులు ఇంకా ముందుకు రావాలి. ఇంకా కొంతమంది సంకోచిస్తూ ఉన్నారు. 50 నుంచి 60 ఎకరాలు కావచ్చు, 20 నుంచి 30 ఎకరాలు కావచ్చు. వాళ్ళకు కూడా ఎందుకంటే మనం 12.5 ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తున్నాం. డ్రిప్ సబ్సిడీ వస్తుంది మనకు 90%, ఎస్సీ ఎస్టీలకు అయితే 100%, బీసీ వాళ్ళకైతే 90%, ఇంకా 5 ఎకరాల కంటే ఎక్కువ పెద్ద రైతుల నుండి అయితే వాళ్ళకి 80% సబ్సిడీ వస్తుంది. సో అన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నప్పుడు మనం కూడా దీన్ని వెంబడిపోతే లాభదాయకమైన పంటలలో మనం ముందుంటాం. కాబట్టి అందరూ రైతులు కూడా ఆర్థికంగా ఎదగాలంటే మరి ఇట్లాంటి పంటలు వేస్తేనే రైతు ఎప్పుడైనా ఆర్థికంగా ఎదగలుగుతాడు. ఇక కొంతమంది రైతులు ఏమంటారు, పందుల బాధ ఉంది, కొందరికి ఎలుకల బాధ ఉంది. దానికి కూడా శాస్త్రజ్ఞులు కొన్ని మంచి మెలకువలు కూడా చెప్తా ఉన్నారు. దానికి చుట్టూ చికెన్ ప్లేస్ కనుక వేసి పెట్టేస్తే పందుల బాధ పోతుంది, ఎలుకల బాధ పోతుంది, కోతుల బాధ అని అసలే ఉండదు దీనికి. ఇప్పుడు మనకి ఎందుకంటే కోతుల బాధ నిజంగా కావాలంటే ఇలా మస్తు కోతులు వచ్చి పంటలలో నీకు ఏదైనా వేయాలన్నా కూడా ఇబ్బంది ఉన్నది. మరి ఈ ఆయిల్ ఫామ్ పంట కోతులు బెడదలేదు. ఇక నీకు ఏది చీడపురిగా రాదు. ఒక 4 సంవత్సరాలు కనుక మనం చెట్టును మంచిగా సాదుకొని మంచిగా ఉంటే మనకు 30 ఏళ్ళ వరకు మనని జీవితాన్ని మనకు మంచి జీవనాన్ని ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాలలో సిద్దిపేట జిల్లా అంతటా 7,000 ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ సాగు జరిగింది. ఈ సంవత్సరం 2,800 ఎకరాల్లో మరియు గత సంవత్సరం 4,200 ఎకరాల్లో సాగు జరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్లు కేటాయించింది. దీంతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. వచ్చిన ఆయిల్ పామ్ దిగుబడిని ప్రాసెసింగ్ చేసేందుకు సిద్దిపేట జిల్లా నర్మెటలో 300 కోట్ల పెట్టుబడి పెట్టి ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఈ ఆయిల్ ఫామ్ సాగును చేయాలి మనం కూడా అని చెప్పి గౌరవ మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేకంగా మన కోసం ఈ నంగునూరు మండలంలోనే ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి 300 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా ఇచ్చారు. రైతులందరినీ కూడా కోరుతా ఉన్నారు ఎప్పటికప్పుడు. మరి నేను కూడా ఒక రైతుగా 10 ఎకరాలు నేను కూడా ఇప్పుడు నంగునూరులో పెట్టడం జరిగింది ఆయిల్ ఫామ్. 2 సంవత్సరాల నుంచి మరి మన దగ్గర కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. మేము కూడా 6 ఎకరాలు పెట్టినట్టు మొదలు మళ్ళీ ఇంకా కూడా ఉన్నది పెట్టాలని చెప్పి మళ్ళీ 2 ఎకరాలు పెట్టాను. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీనికి ఎలాంటి చీడపీడలు లేవు. కానీ మొక్క చిన్నగా ఉన్నప్పుడు కొంత అడవి పందుల బెడద ఉంది. ఆయిల్ ఫామ్లో ఉండే చిన్న ఇబ్బందులను ఎట్లా అధిగమించాలంటే దాని చుట్టూ చిన్న మెష్ పెట్టుకుంటే అందులోకి అడవి పందులు రావడానికి అడవి పందులు రావు.
అడవి పందులు తినడానికి ప్రయత్నం చేసినప్పుడు అది తాకితే అవి మళ్ళొకసారి ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు కనుక ఆ చిన్న చిన్న మెలకువలను పాటిస్తూ నేను కూడా ఒక 2 ఎకరాలు ఇప్పుడు అట్లా చిన్న మెష్ పెట్టి చుట్టూ ఒక 2 ఎకరాలు పెట్టడం జరిగింది. అంతకుముందు గతంలో 6 ఎకరాలు పెట్టిన బ్రహ్మాండ కూడా ఇంత పెద్ద సైజులో ఈరోజు మొక్కలు మంచి ఎదుగుదలగా ఉన్నాయి. మన ఎంత ఎర్రదరక భూములు మంచి చిగి ఉన్న భూములు కనుక ఇంకా మన దాంట్లో బాగా వస్తూ ఉంది. ఆయిల్ ఫామ్ చెట్లు బాగా వస్తూ ఉన్నాయి. గెలలు కూడా బ్రహ్మాండంగా వచ్చి మరి వీటన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత ఈ పంటను ఆపాలని చెప్పి ఏదైతే నిపుణులు చెప్పిరో వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం పాటిస్తూ ఈ గెలలను తీసేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఇది బైబ్యాక్ అగ్రిమెంట్ కాబట్టి రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. అగ్రిమెంట్ చేసుకుంటారు కనుక ఆయిల్ ఫామ్ తోటి మన దగ్గర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి ఆ ఫ్యాక్టరీ వేస్తూ ఉన్నారు. ఆ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ వాళ్ళే మాకు అగ్రిమెంట్లు కూడా చేయడం జరిగింది. మేము ఇన్ని ఎకరాలు పెడితే ఇన్ని ఎకరాల పంటను మేమే కొంటామని చెప్పి వాళ్ళు అగ్రిమెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఇది రాబోయే రోజుల్లో మరి ఇంకొక 2 సంవత్సరాలలోనే ఇది మనకు ఖాతాకొచ్చి మరి ఈ ఫ్యాక్టరీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ రైతులు. ఎవరు కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయొద్దు. నిజంగా కూడా ఇది మంచి పంట. ఒక్కసారి నాటితే 30 సంవత్సరాల వరకు ఇది గెలలు వస్తాయి కనుక 30 సంవత్సరాలు మనం ఎలాంటి పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కనుక రైతులందరూ దీన్ని మరి గౌరవ మంత్రి గారిని నమ్మి మనమందరం కూడా మరి దీనిలో ఖచ్చితంగా ఇంకా పెట్టాల్సినటువంటి వాళ్ళందరూ కూడా పెట్టాలని చెప్పి నేను రైతులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా తోట కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరిలా ఆలోచించకుండా వినూత్నంగా పసుపు సాగు చేపట్టాడు ఆ రైతు. సొంతంగా ఏదైనా సాధించాలనే లక్ష్యంతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పాలీ హౌస్లో పంటల సాగును ఎంచుకున్నాడు. పసుపు సాగులో హైడ్రోఫోనిక్ విధానాలను అనుసరిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు. ఎక్కువ కర్కుమిన్ శాతం కలిగిన పసుపు పండిస్తూ మంచి లాభాలు సాధిస్తున్న యువ రైతు ప్రవీణ్ హైడ్రోఫోనిక్ సాగు అనుభవాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా చిల్లమూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ పాలీహౌస్ లో పసుపు సాగును చేపట్టారు. అందరిలా కాకుండా వినూత్నంగా హైడ్రోపోనిక్స్ విధానంలో సాగుకు శ్రీకారం చుట్టాడు. పసుపులో కుర్కుమీన్ శాతం అధికంగా ఉండే రకాలను ఎంచుకుని సేద్యం చేపట్టారు. తక్కువ నీటి ఖర్చుతో వినూత్నంగా రక్షిత సేద్యం చేపట్టి ఆశాజనక దిగుబడులు సాధిస్తున్నారు ఈ యువ రైతు. యాక్చువల్గా నేను ఇంతకుముందు బెంగళూరులో జాబ్ చేశాను 1.5 year ఏరోనాటికల్ ఫీల్డ్లోనే. నాది బేసికల్గా BE ఏరోనాటికల్. జాబ్ వదిలేసి బయటకు వచ్చి ఫార్మింగ్ చేద్దాము అనుకున్నాము. ఫార్మింగ్లోనే కొత్త టెక్నాలజీస్లో చేద్దాం అనుకున్నాము. సో హైడ్రోఫోనిక్స్ ఎంచుకున్నాము. సో దిస్ ఈజ్ రీసెంట్ ట్రెండ్ ఇన్ ఫార్మింగ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఫార్మింగ్ అని కూడా అంటారు. హైడ్రోఫోనిక్స్ ఎంచుకునేదానికి మెయిన్ కారణం ఏంటంటే దీంట్లో ప్రెసిషన్ ఫార్మింగ్ చేయొచ్చు అనమాట. మనం ఈల్డ్ కరెక్ట్గా తీయచ్చు, మనకు కావాల్సిన క్వాలిటీ తీయచ్చు, క్వాంటిటీ తీయచ్చు. అందుకని హైడ్రోఫోనిక్స్ ఎంచుకున్నాము. లాస్ట్ 2 years మేము చెర్రీ టమాటోస్ చేసాము. చెర్రీ టమాటోస్ మాకు ఈల్డ్ బాగా వచ్చింది, ప్రొడక్టివిటీ బాగా వచ్చింది. ఇప్పుడు చెర్రీ టమాటోస్ వచ్చేసి మా క్లయింట్స్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము హైడ్రోఫోనిక్ సెటప్స్ చేస్తుంటాం, వాళ్ళు ఇప్పుడు చెర్రీ టమాటోస్ చేస్తున్నారు. మేము ఈ ఇయర్ వచ్చేసి లాకడాంగ్ టర్మరిక్ ఎంచుకున్నాము. టర్మరిక్లో కూడా లాకడాంగ్ ఎందుకు ఎంచుకున్నామంటే దీనిలో కర్కుమిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకు కర్కుమిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వల్ల దీన్ని బెటర్ ప్రైస్ వస్తుంది. యాక్చువల్లీ ఈ క్రాప్ పీరియడ్ వచ్చేసి 9 months. సీడ్ యాక్చువల్గా మేము మేఘాలయ నుంచి తెప్పించాము. ఇంతకుముందు చెర్రీ టమాటోస్ చేసేటప్పుడే శాంపుల్ సీడ్ తెప్పించి మేము ట్రయల్ వేసాము. ట్రయల్ రన్లో మాకు రిజల్ట్స్ బాగా వచ్చాయి. అందుకని కంప్లీట్ ఈసారి టర్మరిక్లోనే దిగాము. టర్మరిక్లో మేఘాలయ నుంచి సీడ్ తెప్పించాము. మా సీడ్ అరౌండ్ 300 rupees per kilo పడింది. దీని క్రాప్ లైఫ్ టైం వచ్చేసి 9 months. ఇట్స్ ఆల్మోస్ట్ 9 months అయిపోయి కంప్లీట్ అయిపోయింది. మార్చ్ సెకండ్ వీక్ నుంచి మేము సేల్స్ స్టార్ట్ చేస్తాము. ఏదైనా ఫార్మర్స్కి కానీ ఎవరికైనా సీడ్ కావాలన్నా మేము 250 rupees per kg లెక్కన సీడ్ ఇస్తున్నాము. యాక్చువల్గా ఫార్మాసిటికల్ కంపెనీతో లింక్ అయి ఉన్నాము. ఫార్మాసిటికల్ కంపెనీ ప్రోడక్ట్ అక్వైర్ చేసుకునే లోపల ఫార్మర్స్కి ఎవరికైనా సీడ్ రిక్వైర్మెంట్ ఉంటే మేము పుష్ చేస్తాము. అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా సీడ్ రిక్వైర్మెంట్ ఉన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. పసుపు మన దైనందిన జీవితంలో ఒక భాగం. పసుపుతో అనేక లాభాలున్నాయి. మన భారతీయ సంస్కృతి పసుపుతో ముడిపడి ఉంటుంది. కానీ పసుపు సాగు చాలా తక్కువ. పసుపు పండించే రైతులు అరుదుగా ఉంటున్నారు. దిగుబడి ఉండదని కొందరి అపోహ. కానీ పసుపును సక్రమంగా పండిస్తే అధిక లాభాలు గడించొచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువ రైతు.
నేను బేసిక్గా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి రావడానికి కారణం నా ఓన్గా ఏమన్నా చేద్దాం అనుకున్నాను. నా ఓన్గా చేద్దాం అనుకుని డిఫరెంట్ ఫీల్డ్స్లో నేను రీసెర్చ్ చేశాను. ఫార్మింగ్ సూట్స్ మీ బెటర్ అని చెప్పేసి ఫార్మింగ్లో దిగాను. సో ఇక్కడ నా కంట్రోల్లో నేను పీస్ఫుల్గా రన్ చేసుకుంటున్నాను ఫామ్. ప్లస్ మంచి ప్రాఫిట్స్ తీసుకోగలుగుతున్నాను నా ఫామ్లో నుంచి. ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఉండే వాటిలో హైడ్రోఫోనిక్స్లో చేయడం ఐ సజెస్ట్ దెమ్ డూ ఫార్మింగ్ ఇన్ హైడ్రోఫోనిక్స్. ఎందుకంటే వాటర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, మీకు ప్రెసిషన్ వస్తుంది, మీ ఫీల్డ్ మీద మీకు కంట్రోల్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పార్ట్. అందుకని హైడ్రోఫోనిక్స్ సజెస్ట్ చేస్తున్నాను మేము యాక్చువల్గా పాలీ హౌస్ అండ్ హైడ్రోఫోనిక్స్ సెటప్ చేసుకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ గురించి ఎంక్వైరీ చేసాము. పాలీ హౌస్కి సబ్సిడీస్ బేస్డ్ ఆన్ అవర్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ 50% to 90% సబ్సిడీ వస్తుంది. మాకు పాలీ హౌస్ స్ట్రక్చర్కి 50% సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరన్నా ఇన్కేస్ ఈ ఫార్మింగ్ ఫీల్డ్లో రావాలంటే ఐ సజెస్ట్ దెమ్ టు కమ్ టు హైడ్రోఫోనిక్స్. ఎందుకంటే హైడ్రోఫోనిక్స్ ఈజ్ నెక్స్ట్ ఫార్మింగ్ టెక్నిక్, ఫ్యూచర్ ఫార్మింగ్ టెక్నిక్. ఐటీ జాబ్స్ చేయాలంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, ఎవరు ఏం చేయాలనుకున్నా బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఐటీ ఆర్ ఫార్మింగ్, దే హ్యావ్ టు వాళ్ళ కంప్లీట్ ఎఫర్ట్ ఎక్కడ పెట్టగలుగుతారో ఆ ఫీల్డ్ చూస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్. నేను ఫార్మింగ్లో నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టగలుగుతాను అనుకున్నాను. సో ఐఎమ్ పుట్టింగ్ మై కంప్లీట్ ఎఫర్ట్స్. రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. సేమ్ వే నాట్ ఓన్లీ ఫార్మింగ్, ఏ ఫీల్డ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఫార్మింగ్కి వస్తే మనకు ఫ్యూచర్లో ఇంకా బెటర్ అడ్వాంటేజెస్ ఉంటాయని నా ఒపీనియన్. జనరల్గా మనకు లోకల్లో ఉండే పసుపుకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనకు లోకల్ ఉండే పసుపుకి కర్కుమిన్ కంటెంట్ మ్యాక్సిమం 2.5 to 3.5 మధ్యలో వస్తుంది. దీంట్లో కర్కుమిన్ కంటెంట్ వచ్చేసి 7 to 12 వస్తుంది. సో మనకు బెటర్ ప్రైస్ కూడా వస్తుంది. వ్యవసాయం బాగా సాగాలి, సిరుల పంట పండాలి, రెక్కల కష్టం ఫలించి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలని ప్రతి రైతు కోరుకుంటాడు. ఈ క్రమంలో అధిక దిగుబడుల కోసం అన్నదాతలు అనేక రకాల మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది రసాయనాలు వినియోగిస్తే మరికొంతమంది స్థానికంగా అందుబాటులో ఉండే వనరులను ఉపయోగిస్తుంటారు. రసాయనాలు తాత్కాలికంగా ప్రయోజనం చేకూర్చినా దీర్ఘకాలికంగా దుష్ప్రభావాన్ని కలిగిస్తాయని వ్యవసాయ నిపుణులు తెలియజేస్తుండటంతో రైతులు సేంద్రీయ విధానాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా రైతులు అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ పంటల సాగులో కోడిగుడ్లు, నిమ్మరసం ద్రావణాలను వినియోగిస్తూ చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. ఈ ఎగ్ ఎమినో యాసిడ్ పంటకు ఔషధంగా పనిచేసి పూత పిందె రాలిపోకుండా కాపాడుతోందని, తద్వారా నాణ్యమైన దిగుబడి అందుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో పంటకు చీడపీడలు వ్యాపించటం సహజం. ఏ రోగానికైనా అవసరమైన ఔషధాలు భూమిలోనే ఉన్నాయి. మొక్కకు, పంటకు, పండుకు దేనికైనా అవసరమైన పదార్థాలన్నీ భూమిలోనే లభిస్తాయి. సహజ సిద్ధమైన సేద్యానికి పెట్టుబడి ఉండదు, ఏమీ కొనాల్సిన పనుండదు. పశువుల వ్యర్థాలు, ఆకులు, అలములతో ప్రకృతి ఎరువులను తయారు చేసుకోవచ్చు. అలాంటి ఎరువే కోడిగుడ్ల అమృతం. ఈ ఎగ్ ఎమినో యాసిడ్ ని వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో స్వయంగా తయారు చేసుకుని పంటల సాగులో వినియోగిస్తూ శ్రీకాకుళం జిల్లా రైతులు సత్ఫలితాలను సాధిస్తున్నారు. ముందుగా నేను వచ్చేసరికి 5 కేజీల నిమ్మకాయలు తీసుకున్నాను. అలాగే 12 కోడిగుడ్లు తీసుకొని అవి నిమ్మకాయలు అనేది మేము రసం చేసుకొని కోడిగుడ్లు మునిగేంత వరకు ఆ రసంలో మేము వేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాము. అవన్నీ కూడా డబ్బాలో వేసుకున్నాము. ఆ డబ్బాలో వేసుకున్న తర్వాత అదొక దగ్గర మేము పెట్టుకోవడం జరిగిన తర్వాత 21 రోజు వరకు కూడా ఆ డబ్బాలో మేము అమర్చుకున్న తర్వాత అమర్చుకున్న తర్వాత 21 రోజు తర్వాత మేము బయటకు తీసిన తర్వాత వచ్చేసరికి బెల్లం, ఒక 1 కేజీ బెల్లం కలుపుకొని దానికి 200 లీటర్లోని ఈ ద్రావణం అనేది మేము కలుపుకొని పంటకి పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఉపయోగం ఏంటంటే, మేము మిరప ముందు సంవత్సరం కూడా మేము మిరప వేసాము. మాకు ఇలాంటి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మాకు ప్రకృతి వ్యవసాయం అనే వాళ్ళు మా సిబ్బంది రావడం వల్ల మాకు ఇవన్నీ కూడా మాకు తెలుస్తున్నాయి. ఈసారికి వచ్చేసరికి మా ఊర్లో చాలా మంది కొట్టారు. వాళ్ళ దగ్గరకు వచ్చిన రిజల్ట్ చూసి నేను అన్నది ఇప్పుడు తయారు చేయడం జరిగింది. ఇదైతే 21 రోజు అయిపోయింది. ఇప్పుడు నేను స్ప్రే చేస్తాను. ఆ స్ప్రేయింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, దానికి మనకి మా మొక్కలు వచ్చేసరికి బాగా వాడిపోవడం జరుగుతుంది.
ఆ వాడిపోయినప్పుడు ఇది అప్లై చేసినట్టయితే మళ్ళీ యథావిధంగా మా మొక్కలు యథావిధ స్థాయికి వచ్చేస్తున్నాయి. అలాగే పువ్వు పిండి రాలకుండా ఉండడానికి ఎటువంటి తెగులకు కూడా ఈ అగ్గిమని యాసిడ్ అనేది కూడా మనకి బాగా పనిచేస్తుంది. 5 కేజీల నిమ్మకాయలు, అలాగే డజన్ గుడ్లు అంటే 12 గుడ్లు తీసుకోవడం జరిగింది. నిమ్మరసాన్ని బాగా పిండి ఆ నిమ్మరసాల్లో ములిగేటట్టుగా గుడ్లు వేసుకొని అవి బాగా ఒక 7 రోజుల నుంచి 12 రోజుల దాకా బాగా మగ్గపెట్టి అవి మగ్గిన తర్వాత అవి తీసుకొని మనము ఒక 200 లీటర్ల డ్రమ్ములో అది పోసుకొని అవి 12 ట్యాంకులు అవుతుంది. అది పొలంపై పిచికారీ చేసిన వల్ల మన బాగా గ్రోతింగ్ అనేది బాగా పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో మనకు గ్రోతింగ్ రావాలంటే ఈ సుడోమోనాస్ లాంటివి వేసుకుంటే మనకి భూమిలో సారం అనేది పెరుగుతుంది. అలాగే ఫస్ట్ దఫాగా మన దమ్ము చేసుకునేటప్పుడు, అలాగే మిరపకాయని ఉడిసినప్పుడైనా సరే సుడోమోనాస్ గత్తం కలుపుకొని పొలంలో బాగా మగ్గపెట్టిన తర్వాత పొలంలో వేసుకుంటే మనకు గ్రోతింగ్ వస్తుంది. ద్రవజయం అనేది మనం బెల్లము, శనగపిండి ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ములో వేసుకొని బాగా కలిపి 3 రోజులు ఉంచుకొని ఆ తర్వాత పొలంలో మనం చల్లుకుంటే అది కూడా గ్రోతింగ్ బాగా వస్తుంది. మనం డిఎఫ్పి యూరియా వేసుకుంటే 2,000 ట్రిప్కి అవుతుంది. ఇదే దపాగా ఒకటి వేసుకుంటే మన పొలంలో ఒక 5,000తో మనకు పంట 3,000తో పంట వచ్చేస్తుంది. ఇది ఎగ్ ఎమినో యాసిడ్ మొక్కకు కావలసిన పోషకాలను అందిస్తుంది. మొక్కలో లోపాలను నివారిస్తుంది. ఎలాంటి పురుగొచ్చినా దానిని నియంత్రించవచ్చు. మొక్కలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఒకసారి తయారు చేసుకున్న ఈ ఎగ్ ఎమినో యాసిడ్ ని 6 మాసాల పాటు వినియోగించుకోవచ్చు. క్షేత్రస్థాయిలో విభిన్న పంటల్లో ఈ గుడ్ల అమృతాన్ని వినియోగించి నాణ్యమైన దిగుబడులు పొందుతున్నారు రైతులు. ఈ కషాయం వినియోగం ద్వారా సాగు ఖర్చులు తగ్గుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.